మరొక సంగతి చెప్పనా? దేవుని సన్నిధిలో ఆనందించుట మరింత బలాన్ని మనకిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాపముల విషయంలో ఒప్పించబడి, దేవునితో తిరిగి సమాధానపరచబడి, దేవునితో తిరిగి రికన్సిలియేషన్ చేయబడిన తరువాత దేవుని యందు ఆనందించుట మరింత బలాన్ని మనకు తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధిలో ఏడవటము మన బలమైతే, దేవుని సన్నిధిలో అంగలార్చుట మన బలమైతే, దేవుని సన్నిధిలో ప్రలాపించటం మన బలమైతే, మనము ఒప్పించబడిన తరువాత, పశ్చాత్తాపం పొందిన తరువాత, దేవునితో సమాధాన పరచబడిన తరువాత, దేవుని యందు ఆనందించుట మరింత బలాన్ని మనకు తీసుకుని వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అటువంటి ఆనందాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ